ఈరోజు పానీపూరి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నా అండి. ఇంట్లోనే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. ఇలా పానీపూరి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కి తింటుంటే చాలా బాగుంటుంది. ముందుగా బఠానీలు నైట్ నానబెట్టుకున్నా అండి. నైట్ నానబెట్టుకొని పొటాటో 2 తీసుకున్నా అండి. బఠానీ పొటాటో కలిసి ఉడికించుకున్నాను. కొద్దిగా చింతపండు తీసుకొని గంట ముందు నానబెట్టుకున్నా అండి. పుదీనా, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నా అండి. కొత్తిమీర ఇవన్నీ వాష్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఇది మెత్తగా ఇలా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇందులో రసము మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్లోకి వేసుకోవాలండి. ఇలాగా వేసుకొనేసి కొద్దిగా సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. పొటాటోకి పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకొని బఠానీలకి కొద్దిగా సాల్టు, గరం మసాలా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను రెడీమేడ్ పానీపూరి తీసుకున్నా అండి. ఇవి బాగా పొంగుతాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో పానీపూరి వేసుకొని బాగా పొంగేంత వరకు పొంగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. పానీపూరి రెడీ అయిపోయిందండి. బఠానీలు అన్నీ రెడీ అయిపోయింది. చిన్నగా కట్ చేసుకున్నా అండి ఆనియన్స్. పూరీలోకి ఇలా ఒత్తుకొని కొద్దిగా ఆనియన్స్, బఠానీలు వేసుకొని ఇందులో పానీలోకి ముంచుకొని ఇలా తింటుంటే నోటికి కమ్మగా ఉంటుంది.